చేసుకోవాలి బావా? ఏంట్రా అయింది నిశ్చితార్థమే, పెళ్ళయిందనుకున్నావే ఏంటి? అది కావాలి ఇది కావాలని అడగడానికి. అయ్యో పర్వాలేదండి, ఏం కావాలో చెప్పండి. మమ్మల్ని పొద్దున్నుంచి ఇలా కూర్చోబెట్టేశారు. కనీసం మా ఇద్దరికి స్వీట్స్ తినిపించాలి, ఇద్దరం కొంచెం క్లోజ్ అవ్వడానికి ఏమైనా గేమ్స్ ఆడించాలి, అలాంటి ప్లాన్ చేయండి. ఓహో, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, ఇది తినండి. చేతిలో పెట్టేసి తినమంటే ఎలా? మరి ఇప్పుడు నా లైఫ్లోకి మీ అక్క రాబోతోంది కాబట్టి మీ అక్క చేత్తో తినిపిస్తే బాగుంటుందేమో. కరెక్టే కదా, ఈ ఐడియా నాకు రాకపోవడం ఏంటి? వదిన చేత్తో మా అన్నయ్యకు పెడుతుంది, మా అన్నయ్య చేత్తో వదినకు తినిపిస్తాడు. అలాగే, దాందే ఉంది. అక్క, బావగారికి స్వీట్ పెట్టు. బావ అడుగుతున్నాడు కదా, స్వీట్ పెట్టక్క. పెట్టక్క. అక్క, బావ అంత అభిమానంగా అడిగాడు కదా, సిగ్గుపడకు, పెట్టు. నేను వెళ్ళాలి, పెట్టక్క. ఆగాగా, నీకు వెళ్ళాలని తొందరుంది తప్పితే మీ అక్క చేత్తో నాకు తినిపించాలన్న తొందర లేదు, చూసావా? అయ్యో, అదేం లేదండి. అక్క, నువ్వు పెట్టు. బావగారు, మీరు కూర్చోండి. అక్కడ చేసిన వంటలు కనిపించడం లేదు. ఇప్పుడు అంత పెద్ద గొడవ అవుతుందో. వాసన అదిరిపోయింది. బాగుంది బాబు. అన్నయ్య, సూపర్ అన్నయ్య. ఈ రోజు వచ్చే గెస్ట్లకి విందు భోజనం అదర్స్. వదిన, చూసావా? అక్కడ భోజనాలు లేక మనోళ్ళు అల్లాడుతున్నారు, వీళ్ళేమో ఇక్కడ ఆటలాడుతున్నారు. ఏంటమ్మా ఆడుకుంటే ఏంటి? ఏందన్నా, ఏంది ఆడుకునేది? వచ్చినోళ్ళు కన్నాలు పెట్టుకుని ఈడ ఆడుకునేదేంది? వీళ్ళు కావాలనే ఆటలాడుతూ టైం వేస్ట్ చేస్తున్నారు బావగారు. అక్కడ భోజనాలు లేవు. వెళ్ళిన మనోళ్ళందరూ భోజనాలు లేవంటూ బాధగా వెనక్కి తిరిగొస్తున్నారు. ఏమైంది? చెప్పినాను కదన్నా, చెప్పినాను కదా వీళ్ళతోటి కాదని. వచ్చినోళ్ళకి అన్నం పెట్టేదానికి కూడా గతి లేకుండా పోయి ఉండాది. ఈ మాత్రం దానికి ఎందుకో నేను నిశ్చితార్థం చేస్తాను, పెళ్లి చేస్తాను అనడమో, మమ్మల్ని అవమానించేదానికా? వద్దన్నా, వద్దు, ఈ పెండ్లొద్దు, ఏమీ వద్దు.
అర్జున్ వెళ్దాంరా. ఏమైందత్తా? ఇంకేం కావాలి? వీళ్ళతో మనకి కుదరదు. ఈ పెండ్లి జరగదు. వెళ్దాం పదండి. అత్త ఏంటమ్మా మీరు? ఇప్పటిదాకా నీ మాట విన్నాను. ఇంత అవమానం జరిగినాక ఇంకా వినేటిది లేదు. ఇంకన్న స్వామి, నువ్వు ఏదో ఒకటి చేసి మా పరువు కాపాడవా? వచ్చినోళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిందే. భోజనాలు లేకుండా ఎలా ఉంటాయమ్మా? భోజనాలు లేవని ఎవరు చెప్పుంటారు? ఆడు చూడు, మనోళ్ళంతా వచ్చి తింటా ఉండరు. ఏమ్మా, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడటం ఎక్కువైపోయింది. నీ అల్లుడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమకి అవతల వాళ్ళని బలి చేయాలని చూడొద్దు. భోజనాలు లేవని గొడవ చేస్తున్నావు, అక్కడ భోజనం చేస్తున్నారు. ఇప్పటిదాకా నువ్వు వీళ్ళని నరిచావు, ఇప్పుడు నిన్నేమనాలి? అందరం భోజనాలు చేద్దాం, పదండి. రా అక్క. అత్త పురా ఏమ్మా విజయశాంతి, నిశ్చితార్థానికి నానా బాధలు పడుండావు. అస్సలు కథ ముందుండాది.